అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ గురించి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే 5204 పోస్టులు నేటి నుంచి దరఖాస్తుల ఎడిట్కి ఛాన్స్. ఇది నిన్న వచ్చినటువంటి అప్డేట్. రాష్ట్రంలో 5204 స్టాఫ్ నర్సుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే సమయంలో పొరపాట్లు చేసినటువంటి అభ్యర్థులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు మరో ఛాన్స్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఉదయం 10 గంటల కంటే నిన్న నుంచి స్టార్ట్ అయినట్టుంది. ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే దరఖాస్తులను ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించింది. ఎడిట్కు ఒకసారి మాత్రమే ఛాన్స్ అనేది ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు విజిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు ఉంటే కనుక అవకాశాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత హైదరాబాద్లోని ఉప్పల్ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి పీజీటీ, టీజీటీ, అదేవిధంగా పీఆర్టీ కోచ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులను అయితే కోరుతుంది. ఇక్కడ విభాగాలు కనుక చూసుకుంటే మ్యాథ్స్, కెమిస్ట్రీ, హిందీ, సైన్స్, కామర్స్, మ్యూజిక్, డ్యాన్స్, హాకీ, అథ్లెటిక్స్, యోగా తదితర అంశాలు అయితే ఇందులో ఉన్నాయి. అర్హత కనుక చూసుకుంటే పోస్టును అనుసరించి బీఈడి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా డిప్లొమా లేదా బీఈ, బీఎస్సీ లేదా బీఈడి లేదా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ లేదా పీజీ డిగ్రీ, దాని తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించి ఇక్కడ సీటెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి కేంద్రీయ విద్యాలయాల్లో ఇలాంటి పోస్టులు పడ్డప్పుడు కూడా ఖచ్చితంగా సీటెట్ అనేది అడుగుతారు. వయసు కనుక చూసుకుంటే 18 to 65 ఇయర్స్ అయితే ఉండాలి. ఈ ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగానైతే ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ వేదిక కనుక చూసుకుంటే కేంద్రీయ విద్యాలయ నంబర్ 1 ఇక్కడ ఉప్పల్ హైదరాబాద్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి దానిలో జరుగుతుంది. ఇంటర్వ్యూ మార్చి 7-10 ఉదయం 8:30 అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వెబ్సైట్ కనుక చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత శివరాంపల్లిలో, హైదరాబాద్లోని శివరాంపల్లి కేంద్రీయ విద్యాలయంలో కనుక చూసుకుంటే ఎస్వీవీపీ, తర్వాత ఎన్పిఏ, తర్వాత పీజీటీ, టీజీటీ, పీఆర్టీ వొకేషనల్ కోచ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్ దీనికి సంబంధించిన విభాగాలు అయితే ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి బీఈడి, దాని తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ లేదా డిప్లొమా లేదా బీఈ, బీఎస్సీ, డిఈడి, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ అయితే ఉండాలి. దీనికి కూడా 18 to 65 ఇయర్స్ ఏళ్ళు అయితే ఉండాలి, ఆ మధ్యలో ఉండాలి. ఇక్కడ ఎంపిక కనుక చూసుకుంటే ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానైతే ఉంటుంది. 2 చోట్ల అయితే ఉన్నట్టుంది. కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఎస్వీపీ, ఎన్పిఏ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఈ అడ్రస్లో కనుక దీనికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇది శివరాంపల్లికి సంబంధించింది. ఇక్కడ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది 10 మార్చి 2023 అయితే ఉంటుంది. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ద్వారా దీనికైతే సెలెక్ట్ చేస్తారు. నాకు తెలిసి ఇది కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి ఒకవేళ అవసరాన్ని బట్టి మీరు చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే ఇప్పుడు మనకు రెగ్యులర్గా గౌట్ జాబ్స్ పడ్డాయి కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం మీరు దానిపైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి ఎవరి అవసరాలు ఏ రకంగా ఉంటాయో కాబట్టి ఖచ్చితంగా చాలామంది కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ రకంగా టీచింగ్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏఎంవిఐ దరఖాస్తుల సవరణకు ఛాన్స్. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి దరఖాస్తుల సవరణకు ఈ నెల 9 నుంచి 11 వరకు అయితే అవకాశం ఇస్తున్నట్లు TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. దరఖాస్తుల్లో తప్పులు దొర్లితే కనుక ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా సవరణ చేసుకోవాలని సూచించారు. అయితే ఈ సవరణకు సంబంధించినటువంటి ఆధారాలు PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి అని చెప్పారు. సందేహాలు ఉంటే కనుక ఇక్కడ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. హెల్ప్ లైన్ నంబర్స్ ఒక్కసారి ఫోన్
ఫోన్ చేస్తే కలవండి. ఇవి ఒక 10 సార్లు ఓపిక్గా చేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది, లేదా ఇక్కడ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ అయితే ఉన్నది కదా, దానికి కూడా ఈమెయిల్ చేయాలి. దాదాపుగా రిప్లై రాదు. దాని తర్వాత కనుక చూసుకుంటే రవాణా శాఖలో 113 AMVI ఉద్యోగాలకు గత ఏడాది డిసెంబర్ 31న TSPSC నోటిఫికేషన్ జారీ చేసినటువంటి విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 23న రాత పరీక్షను అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ జాతీయ స్థాయి పరీక్షల దరఖాస్తుకు వారమే గడువు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు సమీపిస్తున్నది. JEE మెయిన్ 2 తర్వాత CUET అదేవిధంగా ఐకార్ AIEEEకి సంబంధించి బిట్షాట్ వంటి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేయడానికి వారం రోజుల సమయం మిగిలి ఉన్నది. ఈ పరీక్షలకు నెల రోజులకు పైగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్నది. తుది గడువు ముగియడంతో దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు త్వరపడాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ చూడొచ్చు. సజావుగా AE ఎగ్జామ్ ఇక్కడ రాష్ట్రంలో అసిస్టెంట్ ఇంజనీరింగ్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే సోమవారం నిర్వహించినటువంటి రాత పరీక్ష సజావుగా ముగిసింది. మొత్తం 833 పోస్టులకు గాను ఇక్కడ 55,189 మంది అయితే అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 162 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం పేపర్ 1 పరీక్షకైతే 55,189 మంది అభ్యర్థులు రాగా, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష కనుక చూసుకుంటే 54,917 మంది అభ్యర్థులు అయితే హాజరయ్యారు. పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు తప్పనిసరిగా రాయాలి. కానీ పేపర్ 1 రాసిన 272 మంది పేపర్ 2 పరీక్ష రాయలేదు. ఒక పరీక్ష మాత్రమే రాసినటువంటి 272 మందిని అయితే TSPSC అనర్హులుగా పరిగణిస్తుంది. ఇక్కడ హైదరాబాద్లోని తన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి TSPSC కమిషన్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి సభ్యులు పరీక్ష నిర్వహణను అయితే పరీక్షించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ క్రిమిలేయర్తో ఓబీసీలకు అన్యాయం అనేటువంటి అప్డేట్ నమస్తే తెలంగాణలో చూడొచ్చు. 27% రిజర్వేషన్ పొందేందుకు అడ్డంకి, ఓబీసీలపైన కేంద్ర సర్కారు తీవ్ర వివక్ష, ప్రధానికి ఆర్ కృష్ణయ్య లేఖ. విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం క్రిమిలేయర్తో తీరని అన్యాయం చేస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇక్కడ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. క్రిమిలేయర్ కారణంగా ఓబీసీ కోటా రిజర్వేషన్ ఫలాలు అయితే అందరికీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిమిలేయర్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇక్కడ ఆదివారం అయితే ఆయన లేఖ రాశారు. ప్రస్తుతం 27% ఓబీసీ కోటాలో 16% మాత్రమే భర్తీ చేస్తున్నారని, ఇది ఓబీసీల పట్ల వివక్షని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 15(4) తర్వాత 16(4) కింద ఇక్కడ ఓబీసీలకు రిజర్వేషన్లు అయితే కల్పిస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా నియమించినటువంటి మండల కమిషన్ రిపోర్టు, కలేల్కర్ కమిషన్ రిపోర్టు, దాని తర్వాత ఇక్కడ 180 బీసీ కమిషన్లు ఎక్కడా కూడా క్రిమిలేయర్ ప్రస్తావన తీసుకురావలేదని, రిజర్వేషన్ వ్యవస్థ సరిగ్గా అమలైతే ఓబీసీలకు విద్యా, ఉపాధి పదవుల్లో అవకాశాలు లభిస్తాయని, వాటి ద్వారా ఆయా కులాల్లో సాధికారత, సామాజిక హోదా పెరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 54% బీసీ జనాభా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో బీసీ ఉద్యోగులు కేవలం 16% మాత్రమే ఉన్నారని వెల్లడించారు. ఓబీసీ కోటాను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు పెద్ద అడ్డంకిగా ఉన్నటువంటి క్రిమిలేయర్ వ్యవస్థను వెంటనే తొలగించాలని ఆయన అయితే డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా చూసుకోవచ్చు. తర్వాత 8వ ఉద్యోగులకు సెలవు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రత్యేక క్యాజువల్ లీవ్గా పరిగణించి ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సాధారణ పరిపాలన శాఖ ఆదివారం అయితే ఇక్కడ జీవో అయితే జారీ చేసినటువంటి ఒక సర్క్యులర్ అయితే జారీ చేస్తున్నటువంటి అంశాన్ని అయితే మనం చూసుకోవచ్చు. తర్వాత అంశం 10 పరీక్షలపై నిఘా. 10వ తరగతి పరీక్షా కేంద్రాలపైన అధికారులు నిఘా పెట్టనున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయానికి వచ్చారు. 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 12 వరకు అయితే కొనసాగనున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసుకోవచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే ఆర్మీలో అగ్నివీర్ అవుతారా? ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ప్రకటనలు దేశవ్యాప్తంగా వెలువడ్డాయి. 8వ తరగతి విద్యా అర్హతతోనూ కొన్ని ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఇక్కడ పరీక్ష, ఫిజికల్ టెస్టులతో నియామకాలు ఉంటాయి. అవకాశం వచ్చిన వారు శిక్షణతో కలిపి 4 ఏళ్లు ఆర్మీలో సేవలు అందించవచ్చు. అనంతరం వీరిలో 25% మందిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. మిగిలిన వారు ఆర్థిక ప్రోత్సాహకాలతో వైదొలగాలి. ఇక్కడ ప్రకటనలో ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ సికింద్రాబాద్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి గుంటూరు, విశాఖపట్నం నియామక కేంద్రాల ఆధ్వర్యంలో పరీక్షలు, ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ముందు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభావంతులకు ఫిజికల్ టెస్టులు ఉంటాయని తాజా నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్కి సంబంధించినటువంటి ఈ కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అయితే పడ్డాయి.
దాని తర్వాత కనుక చూసుకుంటే ఏ రకంగా గుర్తిస్తారు, ఫస్ట్ శాలరీ ఎట్లుంటుంది, మొదటి సంవత్సరం 30,000 ఉంటుంది, రెండో ఏడాది 33, మూడో ఏడాది 36,500, నాలుగో ఏడాది కనుక చూసుకుంటే 40,000 అయితే దీనికి సంబంధించిన శాలరీ అయితే ఉంటుంది. అయితే క్లియర్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈనాడులో ఇవ్వడం జరిగింది. కావాల్సిన వాళ్ళు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇదంతా చదువుకుంటే చాలా టైం పడుతుంది కాబట్టి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఆర్టికల్ అనేది ఇక్కడ ఈనాడు ప్రతిభ మనకైతే ఇంగ్లీష్ వర్షన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఈనాడు ప్రతిభలో తెలుగు వర్షన్కు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ నేను మన యొక్క గ్రూప్స్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేసినా, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి మన గ్రూప్స్లో ఏదో ఒక గ్రూప్స్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని ద్వారా మీకు ఈ రకంగా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అనేటివి వాటిని అన్నిటిని కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ MT1 ఉపగ్రహాన్ని 7న భూమిపై పడేయనున్నటువంటి ఇస్రో అంతరిక్షంలో ఉంటూ దశాబ్ద కాలం పాటు సేవలు అందించినటువంటి మెగా ట్రాఫిక్ 1 MT1కి సంబంధించిన ఒక ఉపగ్రహాన్ని నియంత్రిత విధానంలో తిరిగి వాతావరణంలోకి తీసుకొచ్చే ప్రయోగాన్ని మంగళవారం నిర్వహించేందుకైతే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సన్నద్ధమైంది. ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే న్యాయ వ్యవస్థను కించపరచొద్దని కిరణ్ రిజిజు అనేటువంటి వ్యక్తి తరచుగా వార్తల్లోనైతే నిలుస్తున్నాడు. ఖచ్చితంగా ఇక్కడ ఈయన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కాబట్టి అక్కడ ఆ రకంగా న్యాయశాఖ మంత్రిగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ పండ్ల శుభ్రత ఆరోగ్యానికి రక్ష అంటూ నేడు జాతీయ దంత వైద్యుల దినోత్సవం. చాలామంది ఇక్కడ ప్రిపరేషన్లో బిజీగా ఉండేసి ఏం చేస్తారు అంటే ఫాస్ట్గా దోమేస్తారు, కొద్దిగా రఫ్గా ఉండేటువంటి బ్రష్లు కూడా వాడుతూ ఉంటారు. కాబట్టి చాలామంది ఏం చేయండి, ఖచ్చితంగా చాలా సాఫ్ట్ బ్రష్లు కూడా దొరుకుతాయి, అవి వాడడమే ఉత్తమం. ఎందుకంటే పళ్ళకి ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువసేపు దోముతూ ఉంటారు, బరాబరా అని దోముతూనే ఉంటారు తెల్లగైతే అని. కానీ ఇక్కడ ఎక్కువసేపు దోమడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదండి. కేవలం 2 నిమిషాల్లో అయిపోయే విధంగా క్లియర్గా మీరు దోముకునేటువంటి ప్రయత్నం చేయండి. అన్ని సైట్స్ను కవర్ చేసుకుంటూ ఖచ్చితంగా యూట్యూబ్లో కూడా చూడండి. పళ్ళ రక్షణ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక్కసారి దానిపైన ఉన్నటువంటి ఎనామిల్ పొర అనేది పోయిందనుకోండి ఇక జీవితంలో మళ్ళీ రాదు. కాబట్టి చాలా ఇబ్బందులు అనేటివి ఎదురవుతాయి. కాబట్టి ఖచ్చితంగా పళ్ళకు సంబంధించిన జాగ్రత్త అందరూ వహించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఏదో ఒక ప్రాబ్లం వస్తేనే దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా పళ్ళకు సంబంధించినటువంటి శుభ్రత అనేది చాలా అవసరం. కనీసము రోజు 2 నిమిషాల కంటే ఎక్కువగా మీరు దోమకండి. ఖచ్చితంగా 2 నిమిషాల లోపలే కంప్లీట్ అయ్యేటువంటి చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈవినింగ్ కూడా చేసే ప్రయత్నం చేయండి. అది కనుక చూసుకుంటే 1 మినిట్ లోపే మీరు కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అది కూడా క్లియర్గా మీరు చేసుకుంటే కనుక ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే ఇలాంటి చాలా చూసాం కాబట్టి ఖచ్చితంగా చాలామంది కాన్సన్ట్రేషన్ చేయరు. కాబట్టి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తేనే దానికి సంబంధించి కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వారంలో ఒక 2 సార్లు అన్నా కూడా లేదంటే 3 సార్లు అన్నా వేప పుల్లతో దోమేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చాలా రకాల పుల్లలు కూడా ఉంటాయి, వాటిని కూడా యూజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశం అయితే మనకి ఇక్కడ ఈరోజు దిశా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అన్ని రకాల పోటీ పరీక్షలకు గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ జేఎల్కి సంబంధించినటువంటి స్పెషల్లో భాగంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జాతీయానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా అవార్డులు, దాని తర్వాత నియామకాలు, స్పోర్ట్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనకు ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఈనాడు పేపర్లో కూడా ప్రతిభలో కూడా ఇవ్వడం జరిగింది. నిఖత్ జరీన్కు BBC స్పోర్ట్స్ అవార్డు అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ అవార్డు కూడా చూసుకోవచ్చు. అవార్డు అందుకుంటున్నటువంటి నిఖత్ జరీన్ తండ్రి జమీల్ అహ్మద్ అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఈ రకంగా మనకైతే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇవి మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.